జాతి మూల పురుషుడు ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంకు బండ్పై ఏర్పాటు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు. ఏకలవ్యని జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ట్యాంకు బండ్పై కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మహేశ్వరరాజ్, లోకిని రాజు, వనం రమేష్ హాజరై ఏకలవ్యని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తానని చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఆదివాసీ ఎరుకల విద్యార్థి భవిష్యత్తు కోసం నగరంలో ఏకలవ్య స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని వెల్లడించారు. ఆదివాసీ రాజు ఈ దేశంలో తొలి ఏకాదశి రోజు తన పుట్టినరోజే నాగళ్ళు కట్టి పంటను పండించే ప్రోగ్రాం మొదలైంది. అంటే తేలతల్లిని దున్ని పంటలు పండించి మనిషికి జీవించేటటువంటి ఆహారాన్ని అందించేటటువంటి శుభముహూర్తంగా మనం తొలి ఏకాదశి చూస్తాం. తొలి ఏకాదశి ఏకలవ్యుడు పుట్టిన రోజులు. కుట్రలు కుతంత్రాలు తెలియనటువంటి జాతి, వాస్తవాలని బొట్టు నుంచి మాట్లాడే జాతి, గుండెల నుంచి మాట్లాడే జాతిని ద్రోణాచార్యుడు మోసం చేసి కుడి చేతి బొల్కవేలు తీసుకోగలిగింది, కానీ ఆయనకి ఎడమ చేతితో కూడా బాణాలు వేయగలిగినటువంటి శక్తి ఉందనేటటువంటి విషయం ఆ రోజు ద్రోణాచార్యుడు తెలియదు. బహుశా తెలుసుంటే 2 చేతులు నరికిట్టు. కానీ తన శిష్యుల్ని ఈ ప్రపంచంలోనే గొప్ప వివిధకారుడుగా తీర్చిదిద్దడం కోసం ఏకలవ్యుని బొటనవేలును కత్తితో నడిగితే ప్రాణాలు కూడా ఇచ్చేసేటటువంటి జాతి అని చెప్పి ఏకలవ్యుడు నిరూపించాడు. ఆ త్యాగమూర్తి, ఆ మహావీరుని జయంతిని జరుపుకోవడం అనేది ఒక శుభ పరిణామం. దీన్ని